Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis Cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం ఆరవ తేదీకి సంబంధించినటువంటి హిందూ పేపర్లో వచ్చినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ వొకాబులరీ, ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేగా నిన్న వచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ని మనం ఈరోజు దాంతో స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. సో నేను వచ్చినటువంటి అసైన్మెంట్ మీకు గుర్తుంది కదా, చూసుంటారు కదా. సో దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ అటెంప్టెడ్ దట్ ఒకసారి చెక్ చేయండి అమ్మా. రైట్, సో ఎవరెవరు ఆన్సర్స్ చేశారో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. తప్పులు వచ్చాయా రాలేదా అన్నది చెక్ చేసుకోండి. ఇదే కదా మనకు వచ్చిన క్వశ్చన్, రైట్? సో లెట్స్ ట్రై టు డీకోడ్ దిస్. సో మనకి ఫిల్లర్ ఒక వర్డ్ని, ఓకే, మీకు వర్డ్ మీద కమాండ్, ఓకే, కొన్ని క్లూస్ని బేస్ చేసుకుని, అది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక క్లూ, అలానే దానికి దగ్గరగా ఉండే మీనింగ్స్ అంటే సినోనిమ్స్ లాంటివి ఇచ్చి, సో దాన్ని అంటే మీకు ఇప్పుడు జనరల్గా క్రాస్ వర్డ్ పజిల్స్ అంటారు. సో క్రాస్ వర్డ్స్ మనకి పద వినోదం అని తెలుగులో ఈనాడు మ్యాగజైన్ అంటే జనరల్గా మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు పద వినోదం అని చెప్పి ఈనాడులో ఎవ్రీ సండే ఒక బుక్ వచ్చేది. ఆ బుక్ చివర పేజీలో ఏంటంటే కొన్ని పదాలకు సంబంధించినటువంటి ఈ స్క్వేర్ బోర్డులో ఉండేది, స్క్వేర్ బోర్డ్ లాగా, చెస్ బోర్డ్ లాగా. సో నిలువు అడ్డం అని చెప్పి కొన్ని క్లూస్ ఇస్తాడు. ఆ క్లూస్ని బేస్ చేసుకొని ఎన్ని సంఖ్యల ఆ పదం ఒక పదంలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి, ఎన్ని సంఖ్యల పదం అది, ఓకే. సో దానికి సంబంధించినటువంటి కొంత క్లూ అనేది ఇస్తాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి, రైట్? ఇక్కడ అట్లీస్ట్ డాషెస్ ఉన్నాయి, అక్కడ డాష్లు కూడా ఉండవు, ఓకే. కాకపోతే అడ్డము నిలువు ఆ హెల్ప్ తీసుకుని మనం మొత్తం దాన్ని కంప్లీట్ చేసి ప్రయత్నం చేయాలి. దానివల్ల చాలా వర్డ్స్ మీద కమాండ్ పెరగడానికి బాగా దోహదపడింది అదైతే, తెలుగులో ఎస్పెషల్లీ. అలానే క్రాస్ వర్డ్ పజిల్, హిందూ పేపర్ లాంటిది, టైమ్స్ ఆఫ్ ఇండియా, సో అవి తీసుకున్నా కూడా మీకు క్రాస్ వర్డ్ పజిల్ అనేది ఉంటుంది. కానీ మనకి దురదృష్టవశాత్తు ఈ తెలుగు మీడియంలో ఉన్న అభ్యర్థులు ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు మాకు తెలుగు మీడియం, మాకు తెలుగు రాదు, మాకు ఇంగ్లీష్లో అంత ఎక్స్పోజర్ లేదు, సో బేసిక్ థింగ్స్ మీదే వాళ్ళు ఉండిపోతారు. ఇంకా మాకు బేసిక్స్ రావు అనుకుని బేసిక్స్ నేర్చుకోవడం వరకే పరిమితం అవుతారు. కానీ ఇంకా ఎన్రిచ్ చేసుకోవాలి, ఇంకా బాగా అంటే బెటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది చాలా శోచనీయం. కానీ ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కంటిన్యూస్గా ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీలో చాలా కాన్ఫిడెన్స్, అదేవిధంగా దాని మీద పట్టు అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ పెట్టడానికి కూడా కారణం అదే. సో రెస్పాన్సెస్ పెరుగుతున్న కొద్దీ మనం ఇంకొంచెం దాన్ని ఎన్లార్జ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ స్టూడెంట్స్ అంతగా రెస్పాండ్ కాకపోతే ఓకే, మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అంత రీచ్ అవ్వట్లేదు కదా, వాళ్ళంత కోరుకోవట్లేదు కదా అనే ఒక ధోరణి అన్నది మొదలవుతుంది. సో ట్రై టు బీ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్, రైట్? సో ఇచ్చినటువంటి క్లూస్ ఏంటమ్మా? ఫస్ట్ క్లూ ఏంటనుకున్నావు? నెగిటివ్ యాడ్జెక్టివ్ అన్నాడు. రెండోది ఏమంటున్నాడు? పెన్నీలెస్ ఆర్ ఇంపవరిష్డ్. ఈ రెండు కూడా నెగిటివ్ వర్డ్సే కదా. పెన్నీలెస్ అంటే ఏంటమ్మా? బేసిక్గా రూపాయి కూడా లేదు అని చెప్పడం. పెన్నీ లెస్, పెన్నీ ఈజ్ ది కరెన్సీ, లెస్ అంటే నాట్ హ్యావింగ్ ఎనీ కరెన్సీ. ఇంపవరిష్డ్ అంటే ఏంటమ్మా? ఇంపవరిష్డ్ అంటే అగైన్ వన్ హూ ఈజ్ వెరీ పూర్ అనే మీనింగ్లో ఇంపవరిష్డ్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. ఈ రెండిట్లో కామన్గా ఉండింది ఏంటి? ఎల్ఈఎస్ఎస్ అనేది యాడ్జెక్టివ్, ఇంపవరిష్డ్లో కూడా ఈడీ, ఇది వర్బ్ అనుకోవచ్చు చాలామంది, కానీ ఇట్ ఇస్ ఇంపవరిష్డ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద స్టేట్. ఓకే, చాలా దారిద్ర్యంలో ఉన్నారు, ఓకే, పేదరికంలో మగ్గుతున్నారు అన్నట్టుగా చెప్పేటప్పుడు ఈ పదాన్ని మనం వాడుతుంటాం. అంటే దీనికి సంబంధించినటువంటి వర్డ్ కాబట్టి అది కూడా నెగిటివ్ వర్డే, విచ్ ఇస్ రైట్ యాడ్జెక్టివ్. ఓకే, సో దీని మీనింగ్ ఏమవుతుందమ్మా? డెస్టిట్యూట్ అంటాం. DESTITUTE, డెస్టిట్యూట్ అంటే ఏంటమ్మా? పెన్నీలెస్. ఓకే, దారిద్ర్య దిగువన ఉన్న అనే మీనింగ్లో మనం వాడతాం. డెస్టిట్యూట్ చిల్డ్రన్ అంటారు, డెస్టిట్యూట్ ఫ్యామిలీస్ అంటారు. ఓకే, నిరుపేద అని చెప్పడం, రైట్? తర్వాత మనం ఈ ఎర్రర్స్ విషయానికి వస్తే, మనం పెడుతున్నవి చాలా చాలా ఇన్ఫర్మేటివ్, చాలా చాలా ఉపయోగపడేవి. కానీ మనకేంటంటే చిన్నగా క్యూట్గా మెల్లమెల్లగా ఈజీగా చెప్పేస్తుంటే చాలా హ్యాపీగా చాలా వ్యూస్ వచ్చేస్తుంటాయి, చాలా బ్రహ్మాండం, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. కానీ మనం అప్లికేషన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అవసరం, ఎస్పెషల్లీ స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్స్, SBI లాంటి ఎగ్జామ్స్, ఓకే, బెటర్ ఎగ్జామ్స్ కోసం మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని చాలామంది వినియోగించుకోలేకపోతున్నారు. సో దాన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ మీకు దొరకడం కష్టం. సో ఒకే ప్లాట్ఫామ్లో అన్ని రకాలు కవర్ చేస్తున్నా
ఒక సెక్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఒక సెక్షన్కి మాత్రమే పరిమితం అవుతున్నారు. దానివల్ల మీకు ఓవరాల్గా బ్యాలెన్స్ అవ్వాలంటే ఏంటి, ప్రతి దాంట్లో కూడా మీరు పర్ఫామ్ చేయాలి, రైట్? మాకు ఇది రాదు వద్దు అనుకుని వదిలేస్తే ఫ్రీగా పెడుతున్న కంటెంట్ని కూడా మీరు వాడుకోలేకపోతున్నట్టే. సో యూఆర్ అనేబుల్ టు ట్యాప్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ అవకాశాలను మీరు సద్వినియోగపరచుకోనట్టే. సో దాన్ని సద్వినియోగపరచుకోండి, అది నా విన్నపం, రైట్? The Central Bureau of Investigation has formed a charge sheet on then chairman and managing director అన్నాడు. చదివేటప్పుడు నేను ఎందుకు బయటికి చదువుతున్నానంటే, చాలామందికి చదవడమే పెద్ద ప్రాబ్లం. వాళ్ళకి ఎలా చదవాలో తెలియదు, ఎక్కడ ఆపాలో తెలియదు, ఎక్కడ పాజ్ ఇవ్వాలో తెలియదు. బికాస్ మీరు పాజ్ ఇచ్చే విధానం బట్టే మీకు ఆ సెంటెన్స్ అర్థమవుతుందా లేదా అన్నది వినేవాడికి అర్థమైపోతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చదవమని ఇచ్చాను అనుకోండి, మీరు బయటకి చదివే విధానం బట్టే మీకు ఆ సెంటెన్స్ మీకు అర్థమవుతుందా లేదా అని మీకు నేను అడిగే లోపే మీరు చదివే విధానం బట్టి నాకు అర్థమైపోతుంది ఇతనికి అర్థమవుతుందా లేదా అన్నది. బికాస్ దట్ ఈస్ హౌ మీనింగ్ఫుల్ రీడింగ్ ఇస్. మీరు చదివేటప్పుడు దాని ఇంటర్ప్రిటేషన్ బుర్రలో అప్పటికప్పుడే అయిపోవాలి. చదివిన తర్వాత మళ్ళీ ఆలోచిద్దామంటే టైం ఉండదు. సో ద టైమ్ యూ గో త్రూ దట్ సెంటెన్స్ యూ షుడ్ ప్రాసెస్ దట్ ఇన్ యువర్ బ్రెయిన్. అందుకే నేను బయట చదువుతుంటా, సో దట్ దీన్ని మీరు ఫాలో అవుతారు. ర్యాపిడ్గా మీరు కూడా చదవడం స్టార్ట్ చేసి ఇంప్రూవ్ అవుతారనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. సో ఇంటెన్షన్ అర్థం చేసుకోండి, రైట్? చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోవద్దు. ఎందుకు చదువుతున్నాడు అంటే రాని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వారికి వాళ్ళే చదివి ఓకే న్యూస్ పేపర్ ఇస్తున్నారు, న్యూస్ పేపర్ని ఎలా చదవాలి అన్నది అర్థం కావడం కోసం చెప్తున్నాను. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ ఫార్మ్డ్ అన్నాడు. ఫార్మ్డ్ ఏంటమ్మా? చార్జ్ షీట్ని ఫామ్ చేస్తారా? వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఫార్మ్డే చార్జ్ షీట్ అన్నాడు, ఇది కరెక్ట్ కాదు. చార్జ్ షీట్ని ఫైల్ చేసింది, హ్యాస్ ఫైల్డ్ అనాలి. ఫైల్డ్ అనే పదాన్ని వాడాలి. ఇది ఫార్మ్డ్ అనేది నెగిటివ్, ఐ మీన్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్. అది ఫైల్డ్ ఏ చార్జ్ షీట్. మీకు బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ అని అడుగుతుంటాడు, సో అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మళ్ళీ చాలామందికి ఏంటంటే బ్యాంక్లో వచ్చే క్వశ్చన్సే తెలియదు, ఎలా అడుగుతాడో కూడా తెలియదు, రైట్? ఎంతసేపు నౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, టెన్స్ ఆ టాపిక్ వదిలి చేసుకోవడం, మనకి ఇంగ్లీష్ వచ్చి అనేసుకోవడం, అలా కాదు, రైట్? మీకు యూసేజ్ మీద ఎంత కమాండ్ ఉందన్నది టెస్ట్ చేయబడుతుంది. సో దోస్ హు ఆర్ విల్లింగ్ టు మంచి జాబ్ కొట్టాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, దోస్ హూ డిడ్ సమ్ ఎక్సర్సైజ్, కొంత కసరత్తు చేసిన వాళ్ళు, ఎగ్జామ్ పేపర్స్ ఎలా వస్తున్నాయి రాసేవాళ్ళు, మాక్ టెస్టులు, వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. సో అందుకే వ్యూస్ తక్కువ వస్తాయి ఇలాంటి వాటికి, ఎందుకంటే అందరికీ ఆ క్యాపబిలిటీ ఉండదు కదా. సో ఆ క్యాపబిలిటీని పెంచుకోవడానికే మనం ఈ సిరీస్ అనేది పెడుతున్నాం. సో దాన్ని ఉపయోగించుకోండి. ఫైల్డ్, ఓకే ఫైల్డ్ అయిపోయిందమ్మా. ద సిబిఐ కరెక్టే కదా, ద వాడాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అక్రోనిమ్ కాబట్టి మనం జనరల్గా ఆర్టికల్ ద వాడతాం, కరెక్టే. ఆన్ దెన్ అన్నాడు, ద దెన్ అనాలి. ఒక అప్పటి చైర్మన్ అని అర్థం, ద దెన్ అని చదవాలి. చదివేటప్పుడు ద ఆన్ దెన్ అనకూడదు, ఆన్ ద దెన్ అనాలి. అంటే మనం స్పెసిఫై చేస్తున్నాం అప్పుడు చైర్మన్గా, ఐ మీన్ సిఎండిగా పనిచేస్తున్నటువంటి, ఎయిర్ ఇండియాకి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయబడింది అన్నట్టుగా. ఓకే, ఇంకేమున్నాయి చెప్పండి. ద దెన్ అయిపోయింది. హ్యాస్ ఫైల్డ్ ఏ ఛార్జ్ షీట్, ఓకే బాగానే ఉంది. ఎలెజ్డ్ ఇరెగ్యులారిటీస్, అవకతవకలు అంటాం. ఇరెగ్యులారిటీస్ అంటే అవకతవకలు. ఇన్ ప్రొక్యూర్మెంట్, ఇన్ తర్వాత నౌన్ రావాలి, నౌన్ వచ్చింది సరిపోయింది. ఆఫ్ సాఫ్ట్వేర్ వర్త్ 225 crore rupees by the national carrier in 2011, official said on Sunday. Okay, a charge sheet on the then chairman and managing director of Air India. అంతేనా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? Then chairman and managing director of Air India. IBM in connection with alleged illegal property. ద దెన్ కరెక్టే, ఫైల్డ్ కరెక్టే, ఇంకొకటి ఏదో ఉంది. ఎలిజిడ్ అంటే తెలుసు కదమ్మా, ఆరోపిస్తున్న విధంగా. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ ఆరోపణ చేస్తున్న విధంగా అయితే ఇరెగ్యులారిటీస్ ఉన్నట్టుగా ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. ఎలిజిడ్ ఈస్ ఓకే అడ్జెక్టివ్, ఎలిగేషన్ నౌన్, ఎలిజిడ్లీ అడ్వర్బ్. ఓకే యా, ప్రిపోజిషన్ చూసారా, ఆన్ అనొచ్చా, అగెయిన్స్ట్ అన్నాను. ఓకే, ఫైల్ చేశారు ఎవరికి వ్యతిరేకంగా, ఒకరికి వ్యతిరేకంగా కదా మనం ఫైల్ చేస్తాం ఛార్జ్ షీట్ అనేది. సో ఆన్ అనకూడదు, అగెయిన్స్ట్ ద దెన్
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇది కరెక్ట్ అవుతుంది. సో ఒక ప్రిపోజిషనల్ ఎర్రర్ ఉంది, ఆర్టికల్ ఎర్రర్ ఉంది, అప్రాప్రియేట్ వర్డ్. చూసారా, 3 విషయాలు మీకు కవర్ అయ్యాయి ఈ ఒక్క ఎర్రర్ వల్ల, ఈ ఒక్క సెంటెన్స్ చేయడం వల్ల. ఇట్లాంటివి చేయడం వల్ల మీకు సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది తప్ప, రైట్? సో ఎస్పెషలీ హయ్యర్ థాట్స్, హయ్యర్ పోస్టుల కోసం అప్లై చేసేవాళ్ళు వాళ్ళు ఇట్లాంటివి చేయండి. లేదంటే వచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా బెటర్ అవ్వడానికి ట్రై చేయండి, రైట్? నెక్స్ట్, ఓకే. సో క్వాలిటీ కంటెంట్ని దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు, అవహేళన చేయొద్దు, ఓకే? దాని వెనకాతలు చాలా కృషి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీని పెంచుకోండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే అమ్మా? రివిజన్ ఆఫ్ ద వొకాబులరీ. సో నిన్న నేర్చుకున్నటువంటి వర్డ్స్ని ఫాస్ట్గా రివైజ్ చేసేద్దామమ్మా. ఓకే, ఒకసారి లెటస్ గెట్ ఇన్ టు దిస్ ఆర్టికల్. ఏమంటున్నాడమ్మా? ఆర్టికల్ అంటున్నాను, రివిజన్ వొకాబులరీలో ఫస్ట్ వర్డ్ ఈస్ అకామడేటివ్ అన్నాడు. అకామడేట్ చేసే విధంగా. ఓకే, అంటే దేన్నైనా మీరు అకామిడేట్ చేయగలుగుతున్నారంటే ఏంటి? మీరు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, రిజిడ్గా లేరు. మీరు అకామిడేటివ్గా లేరంటే మీరు కొత్త దాన్ని యాడ్ చేసే, అంటే దేనైనా కొత్తగా యాడ్ చేసుకోవాలంటే మీరు సంశయిస్తున్నారని అర్థం. సో మీరు అకామిడేట్ చేయగలుగుతున్నారు, అకామిడేటివ్గా ఉన్నారు అంటే యు ఆర్ ఏబుల్ టు, యువర్ ఫ్లెక్సిబుల్ అనే మీనింగ్ వస్తుంది. అంటే అడాప్టబుల్ అనే పదాన్ని మనం చెప్పుకోవచ్చు. అడాప్టబుల్ అన్నా ఫ్లెక్సిబుల్ అన్నా సేమ్. ఫ్లెక్సిబుల్, ఓకే, చేంజబుల్, ఓకే, ఇవన్నీ కూడా సేమ్ యాడ్జెక్టివ్స్ అనమాట, రైట్? తర్వాత ఎఫిలియేట్ అనే పదం ఉంది. ఎఫిలియేట్ అంటే వారితో అనుబంధం, వారికి అనుబంధ సంస్థ అంటాం కదా, వారితో అసోసియేట్ అనే మీనింగ్ వస్తుంది సార్. అసోసియేటెడ్, ఆప్షన్ డి. అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ కాకినాడ, అఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ, అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ హైదరాబాద్, సో అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. సో అఫిలియేటెడ్ టు అంటే దాని కింద, అంటే వారితో అసోసియేట్ అయ్యి నడుస్తుంది, వారితో పాటు, ఓకే, వాళ్ళ గైడ్లైన్స్ని తగ్గట్టుగా మేము ఫాలో అవుతున్నాం అన్నట్టుగా అసోసియేట్ అవ్వడం, రైట్? నెక్స్ట్ అవుట్లే. అవుట్లే అంటే అవుట్లే ఆఫ్ సమ్ అమౌంట్ అంటాడు. అవుట్లే ఆఫ్ దిస్ మచ్, గవర్నమెంట్ హ్యాస్ అన్ అవుట్లే ఆఫ్, అంటే ఎంత స్పెండ్ చేయబోతుంది, దానికి అయ్యే ఖర్చు, నికర ఖర్చుని మనం అవుట్లే అనే పదంతో చెప్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు. ఓకే, ఎక్స్పెండిచర్ ఆర్ యూ కెన్ సే ఎక్స్పెన్స్. దానికి అయ్యేటువంటి ఖర్చుని మనం ఎక్స్పెన్స్ అని అంటాం, ఎక్స్పెండిచర్ అని చెప్పచ్చు. ఓకే, కాస్ట్, డిస్బర్స్మెంట్, ఇవన్నీ కూడా వీటి కిందకే వస్తాయి. ఎక్స్పెన్స్, కాస్ట్, డిస్బర్స్మెంట్. క్లియర్? ఇవన్నీ నౌన్సే కదా. సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత పాల్ట్రీ అన్నాడు. ఇది యాడ్జెక్టివ్, నెగటివ్ యాడ్జెక్టివ్. పాల్ట్రీ అమౌంట్ అంటే ఏంటమ్మా? వెరీ స్మాల్ అని అర్థం. దేన్నైనా మీరు పాల్ట్రీ అంటున్నారంటే దట్ ఈస్ వెరీ స్మాల్ ఇన్ అమౌంట్, చాలా తక్కువ మొత్తంలో ఉంది అని అర్థం. ఓకే, పాల్ట్రీ అమౌంట్ ఇస్, సో దాని దగ్గరగా వెరీ స్మాల్ అనే మీనింగ్ వచ్చే పదం ఏది? మీగర్, ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పచ్చు. ఇన్సిగ్నిఫికెంట్ ఆర్ సంథింగ్ వెరీ లెస్ కదా. ఇన్సిగ్నిఫికెంట్, వెరీ లెస్ అనే అర్థంలో వాడతాం. నెగ్లిజిబుల్, ఇన్అడిక్వేట్ అనే మీనింగ్తో కూడా మనం వాడచ్చు. నెగ్లిజిబుల్, ఇన్అడిక్వేట్, ఓకే, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. MEAGRE, మీగర్, దట్ ఈస్ ఆల్సో అన్ అడ్జెక్టివ్ విచ్ ఇస్ వెరీ లిటిల్. తర్వాత ఆస్టెన్సిబుల్, IBLE కాబట్టి ఇది కూడా అడ్జెక్టివే. ఆస్టెన్సిబుల్ రీజన్స్ అంటే బయటికి చెప్పే విధంగా, ఓకే. ఆస్టెన్సిబుల్ రీజన్స్ అంటే ఒక రకంగా సాకులు అని చెప్పచ్చు. అంటే నిజంగా ఇంటెన్షన్ అది ఉండకపోయినా బయటికి చెప్పే రీజన్ ఏదైతే ఉందో, అపారెంట్ అని చెప్తుంటాం కదా, అపారెంట్ ఆర్ సీమ్, ఓకే, అలా కనిపించడం, అలా అనిపించడం, నిజంగా మనకి ఏముందో తెలియదు కానీ ఇంటెన్షన్, బట్ బయటికి చెప్పే విధంగా, అనుకునే విధంగా అని చెప్పే కాంటెక్స్లో మనం ఆస్టెన్సిబుల్ అనే అడ్జెక్టివ్ని వాడతాం. సో ఏం చెప్పచ్చు? అపారెంట్, ఎస్, అపారెంట్ ఆర్ సీమ్, అపారెంట్ ఆర్ సీమ్ అనే మీనింగ్తో మనం చెప్పచ్చు. ఓకే, అవుట్వర్డ్ని సీమ్ అని, అవుట్వర్డ్. తర్వాత గాల్వనైజ్, ISC ఉంటే అదేమవుతుంది? వర్బ్ అవుతుంది. గాల్వనైజ్కి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి కోట్ చేయడం అని చెప్పుకున్నాం మనం, కోటింగ్ అనే మీనింగ్లో మనం వాడతాం, దీన్నైనా ప్రొటెక్ట్ చేయడం అనే సెన్స్లో. అలానే ఇంకొక అర్థం కూడా ఉంది, ఎక్సైట్ చేయడం, ఎవరినైనా ఎక్సైట్ చేయడం, అరౌజ్ చేయడం, ప్రొవోక్ చేయడం అనే మీనింగ్లో వాడతాం. ఎక్సైట్ చేయడం, రైట్, ఆ మీనింగ్లో కూడా మనం వాడతాం. అరౌజ్, ఎక్సైట్, ఇన్విగోరేట్,
ఇన్విగోరేట్, ఇవన్నీ కూడా మనకి వర్బ్స్ అవుతాయమ్మా. ఎక్సైట్ అన్న వర్బే, ఇన్విగోరేట్ అన్న వర్బే, అరౌజ్ అన్న కూడా వర్బే. సో ఈ మూడిటికి సంబంధించినటువంటి వర్డ్ గాల్వనైజ్, గాల్వనైజేషన్ నౌన్ ఫామ్, గాల్వనైజ్ ఇస్ ద వర్బ్ ఫామ్. సో ప్రొటెక్ట్, కోట్ అనే మీనింగ్లో కూడా మనం వాడచ్చు. అలానే అరౌజ్, ఎక్సైట్ అనే మీనింగ్లో కూడా మనం వాడతాం, రైట్? అవన్నీ చెక్ చేసుకోండి అమ్మా. ఎనర్జైజ్, ప్రొవోక్, ఇవి కూడా చెప్పుకున్నాం కదా. ప్రొవోక్ రాసుకోండి కావాలంటే, ప్రొవోక్ అని, ఎనర్జైజ్ అని. సో ఆల్ మీన్ ద సేమ్, ఎనర్జైజ్, ఆల్ మీన్ ద సేమ్. క్లియర్? నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్, అవర్ మెయిన్ థింగ్ కదా. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి టైటిల్, ఎడిటోరియల్ టైటిల్ దేనికి సంబంధించిందంటే ఆనర్ అండ్ ఎక్సెప్షన్ అనేటువంటి టైటిల్తో వచ్చిందమ్మా. ఆనర్ అంటే ఏంటమ్మా? గౌరవం. ఎక్సెప్షన్ అంటే ఏంటమ్మా? మినహాయింపు కదా. ఎక్సెప్షన్ అంటే మినహాయింపు అనే మీనింగ్ వస్తుంది. చాయిస్ ఆఫ్ పాస్ట్ లీడర్స్ ఫర్ భారత్ రత్నాస్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ పాలిటిక్స్ ఆఫ్ ద ప్రెజెంట్. ఓకే, అంటే భారత రత్న కోసం ఎంపిక చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, సో వారిని ఏ విధంగా చూస్ చేసుకున్నారు, ఏ విధంగా వారిని సెలెక్ట్ చేశారు అనే బేసిస్ ఏదైతే ఉందో, ఈజ్ ఇన్ ట్యూన్ విత్ పాలిటిక్స్ ఆఫ్ ద ప్రెజెంట్, ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాల్లో కూడా అదే పంధాలో వెళ్తున్నాయి. సో అక్కడ పెద్దగా మార్పు ఏమీ రాలేదు. అప్పుడు ఏ కండిషన్స్లో అయితే తీసుకున్నారో, అంటే భారతరత్నని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు అనుసరించే వ్యూహాలు అనొచ్చు, స్ట్రాటజీస్ అనొచ్చు. అంటే అలానే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారని కాదు, బట్ చాలామంది ఎలిజిబుల్ ఉంటారు, కానీ ఆ టైమింగ్ ఉంటుంది చూసారా, ఏ టైమింగ్లో వాళ్ళు ఇస్తున్నారు, సో దానిలో కొంత సారూప్యత ఉంది. ఈజ్ ఇన్ ట్యూన్ అంటున్నాడు. అప్పటికి ఇప్పటికీ సారూప్యత అయితే ఉంది, మారలేదు అన్నట్టుగా చెప్తున్నాడు. సో అది బేసిస్ ఏంటి, దాని వెనకాతలో ఉండేటువంటి రీజన్స్ ఏంటి, ఓకే, వాట్ ఈస్ దట్ క్రైటీరియా అన్నది ఒకసారి చూద్దాం. సో భారతరత్న రీసెంట్గా కన్ఫర్ చేశారు. ఆల్రెడీ అంతకుముందు బీహార్కి చెందినటువంటి ఫార్మర్ చీఫ్ మినిస్టర్కి రావడం జరిగింది. దాంతోపాటు ఎల్కే అడ్వానీ గారికి కూడా అనౌన్స్ చేయడం జరిగింది కదా. సో ఆ నేపథ్యంలో ఒకసారి మనం ఈ ఆర్టికల్ ప్రాధాన్యతనంది సంతరించుకుంది. ఒకసారి మనం దీన్ని చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, యా. ద భారత్ రత్న, ద హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ ద కంట్రీ. ఇది ఒక ఫ్యాక్ట్ మళ్ళీ మనకి ఇంకోసారి చెప్తున్నాడు. చూసారా, భారత్ రత్నకి ముందు ఆర్టికల్ దా వచ్చింది. భారత్ రత్న ఈజ్ యునిక్, యునిక్ గౌరవం కదా, యునిక్ మెడల్ అనొచ్చు కదా. సో యునిక్గా ఉండే వాటి ముందు మనకి ఆర్టికల్ దా అనేది వస్తుంది. సో అది మళ్ళీ ఒకసారి మనం గమనిస్తూ ఉండాలి చదివేటప్పుడు. ద హయ్యెస్ట్, మళ్ళీ ఇది సూపర్లేటివ్ డిగ్రీ, అందుకే దా వచ్చింది. హయ్యెస్ట్ సివిలియన్ అన్నమాట, అంటే ఒక సివిలియన్కి, అంటే పౌరుడికి అత్యుత్తమైనటువంటి, అత్యున్నత పురస్కారం అని అంటాం కదా, అత్యున్నత, హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్, గౌరవం. ఓకే, ఒక అంటే మన కంట్రీ ఇచ్చేటువంటి చాలా అత్యున్నతమైనటువంటి పురస్కారం అనొచ్చు, గౌరవం అనొచ్చు. హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ఆన్ 50 పీపుల్ సిన్స్ 1954. హ్యాస్ బీన్ అంటే 1954 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు అని అర్థం. అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు అనే కాంటెక్స్లో హ్యాస్ బీన్ వాడతాం. కన్ఫర్డ్ అంటే బహూకరించడం, ప్రదానం చేయడం. ఓకే, వారికి ఇచ్చారు, బహూకరించారు, ప్రదానం చేశారు అనే సెన్స్లో కన్ఫర్డ్ అనే వర్బ్ని వాడతాం. అయితే ఎంతమంది మీదమ్మా కన్ఫర్ చేశారు? సో ఇట్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ఆన్ 50 పీపుల్ అంటున్నాడు. ఓకే, 50 మంది ప్రస్తుతానికి కౌంట్ పెరిగింది 50th వరకు. భారతీయ జనతా పార్టీ లీడర్ ఎల్కే అడ్వానీ అండ్ ద లేట్ సోషలిస్ట్ లీడర్ కర్పూరీ ఠాకూర్, అది కర్పూరీ ఠాకూర్ గారు, అలానే ఎల్కే అడ్వానీ, ఆయన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఇతనేమో సోషలిస్ట్ లీడర్. ఓకే, సోషలిజం అంటే తెలుసు కదా, సొసైటీలో అందరూ సమానమే అని ఫీల్ అయ్యే వ్యక్తుల్ని మనం సోషలిస్టులు అని అంటాం. ఓకే, సోషలిస్ట్. సో ఆ సోషలిస్ట్ లీడరు ఎవరమ్మా? కర్పూరీ ఠాకూర్ గారు. ఆయన బీహార్కి చెందిన వ్యక్తి. ఆర్ ద న్యూయెస్ట్ రెసిపియంట్స్. కాకపోతే కర్పూరీ ఠాకూర్ గారు ఆల్రెడీ చనిపోయారు, పోస్టుమస్ అని అంటారు. అంటే చనిపోయిన తర్వాత ఒక అవార్డుని ప్రదానం చేస్తే వారిని మనం పోస్టుమస్ అని అంటాం. అలానే ఎల్కే అడ్వానీ గారు, ఆయన ప్రస్తుతానికి 90+, స్టిల్ హీఈస్ హేల్ అండ్ హార్టీ. సో ఆయనకైతే ఇవ్వడం జరిగింది రీసెంట్గా. హీఈస్ ద మోస్ట్ రీసెంట్. ద మేకింగ్ ఆఫ్ నేషనల్ హీరోస్ ఈజ్ ఈక్వల్లీ అబౌట్ ద రెసిపియంట్స్ యాజ్ ఇట్ ఈస్ అబౌట్ ఇట్స్ ఫంక్షన్ యాజ్ ఏ స్టిమ్యులెంట్ ఆఫ్ ఏ కలెక్టివ్ కాన్షియస్నెస్. ఈ సెంటెన్స్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేషనల్ హీరోస్ని తయారు చేయడం అన్నది ఎంత ఇంపార్టెంటో, ఈజ్ ఈక్వల్లీ అబౌట్ ద రెసిపియంట్స్. సో అవార్డులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి అవార్డులు ప్రదానం చేయడం, అది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే వారిని చూసి
అబౌట్ ఇట్స్ ఫంక్షన్ యాజ్ ఎ స్టిమ్యులెంట్ ఆఫ్ అ కలెక్టివ్ కాన్షియస్నెస్. అలా అవార్డులు బహూకరించడం వల్ల ఏమవుతుందంటే అది ఎలా పనిచేస్తుందంటే ఫంక్షన్ ఆఫ్ ఎ స్టిమ్యులెంట్. స్టిమ్యులెంట్ అంటే మనలో ఒక ఉత్తేజాన్ని రేకెత్తించే విధంగా పనిచేస్తుంది. ఆఫ్ ఏ కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే కలెక్టివ్ అంటే చూసే వాళ్ళందరూ కలెక్టివ్గా ఏమనుకుంటారు, ఓహో భారతరత్న ఎందుకు ఇచ్చారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, సో మనం కూడా అదే పంధాలో వెళ్ళాలి, మనం కూడా అంటే మనకేదో భారతరత్న ఇచ్చేస్తాను కాదు, ఓహో ఆ పాత్రలో వెళ్తే ఇంత గౌరవం దక్కుతుందా, సో ఇటువంటి పాత్రలో వాళ్ళు వెళ్ళారా, సో వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఇవా అని తెలియని తరాల వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కే అడ్వాణి గారు ఈ తరం వాళ్ళకి తెలియదు, బికాజ్ ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోవడం వల్ల ఆయన కాంట్రిబ్యూషన్స్ ఏంటి అన్నవి తెలియదు. బట్ ఆయనకి ఇప్పుడు భారతరత్న ఇచ్చారు అని తెలియడంతో ఒక్కసారిగా అతని మీద చర్చ మొదలవుతుంది. ఇంకా అతని కాంట్రిబ్యూషన్స్ ఏంటి, అతను ఏ విధంగా దేశం కోసం అంటే భారతరత్నకి ఆయన ఎలిజిబుల్ ఎలా అయ్యారు, సో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి అన్నది తర్వాత తరాలు కూడా దాన్ని స్టడీ చేసి దాని యొక్క అంటే ఆయన కాంట్రిబ్యూషన్స్ని మనం కూడా ఓకే అవపోసన పట్టాలి, మనం కూడా చేయగలగాలి అన్నట్లుగా అందరికీ ఒక మెసేజ్ లాగా వెళ్తుంది అని చెప్తున్నాడు. కలెక్టివ్ కాన్షియస్నెస్, సో అందరికీ ఆ భావన అనేది ఉత్పన్నమవుతుంది, స్టిమ్యులేట్ చేస్తుంది అని అర్థం. ఇట్ ఈస్ ఆఫెన్ ద కలెక్టివ్ దట్ నీడ్స్ హీరోస్ టు హోల్డ్ ఇట్ సెల్ఫ్ టుగెదర్. ఇట్ ఈస్ ఆఫెన్ ద కలెక్టివ్ అంటున్నాడు, అంటే అందరినీ కలెక్ట్ చేసి ఉంచడం, అందరూ కూడా ఒకే తాటి మీద నిలబడడానికి అది దోహదం చేస్తుంది. ఇట్ ఈస్ ఆఫెన్ ద కలెక్టివ్ దట్ నీడ్స్ హీరోస్. సో హీరోస్ అంటే ఇక్కడ హీరోస్ అంటే మూవీస్లో ఉండే హీరోస్ అని కాదు, రియల్ లైఫ్లో హీరోస్ని ప్రస్తావించారు ఇక్కడ. నీడ్స్ హీరోస్ టు హోల్డ్ ఇట్ సెల్ఫ్ టుగెదర్. సో అందరినీ ఒక తాటిపైకి నడిపించడానికి వాళ్ళైతే అవసరం. ఓకే, బై ప్లేసింగ్ లీడర్స్ ఆన్ ఏ హయ్యర్ పెడెస్టల్ ద గ్రూప్ సీక్స్ టు రీఇన్ఫోర్స్ ఐడియల్స్ రిప్రజెంటెడ్ బై దెమ్. ఓకే, గ్రూప్ అంటే మిగతా ఆడియన్స్, దేశ ప్రజలు, సిటిజన్స్ కావచ్చు, వాళ్ళ ఒక ఎత్తైనటువంటి ఒక పెడెస్టల్, హయ్యర్ పెడెస్టల్ అంటే అటువంటి ఒక ఉన్నత స్థాయిలో వారిని ఉంచడం వల్ల ఏమవుతుందంటే గ్రూప్ ఏం చేస్తుంది, సీక్స్ టు రీఇన్ఫోర్స్ ఐడియల్స్. రీఇన్ఫోర్స్ అంటే రీట్రేట్ చేయడం, రీఇన్ఫోర్స్ పునరుద్ఘాటించడం అంటాం. రీఇన్ఫోర్స్ ఐడియల్స్ అంటే వాళ్ళు నిర్దేశించినటువంటి కొన్ని ఆదర్శాలు అంటాం కదా, ఆ ఆదర్శాలనే మనం ఐడియల్స్ అంటాం. రిప్రజెంటెడ్ బై దమ్, వాళ్ళు ఏవైతే ఆదర్శాలని నిలుపుకుంటూ వచ్చారో మనం కూడా వాటిని నిలబెట్టాలి, మనం కూడా ఆచరించాలి అనేటువంటి ఒక భావాన్ని ఓకే ఆలోచింపజేసేలాగా ఆ గ్రూప్కి ఆలోచన వచ్చేలాగా చేస్తుంది అనమాట. బై ప్లేసింగ్ ద లీడర్స్ అనే హైయర్ పెడెస్టల్, వాళ్ళకు ఒక అత్యున్నతమైనటువంటి గౌరవం ఇవ్వడం వల్ల. రైట్, మిస్టర్ అద్వానీ హ్యాస్ బీన్ అ డిఫైనింగ్ ఫిగర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఆధునిక భారత చరిత్రలో ఆయన ఒక డిఫైనింగ్ ఫిగర్ అంటే పర్సనాలిటీ అనే మీనింగ్ వస్తుంది, అంటే చాలా మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. డిఫైనింగ్ ఫిగర్ అంటే అతని గురించి మనం చాలా బాగా మాట్లాడుకోవచ్చు, అతని కాంట్రిబ్యూషన్స్ గురించి మనం చాలా మాట్లాడచ్చు అనే మీనింగ్లో డిఫైనింగ్ ఫిగర్, అతని గురించి చాలా చెప్పుకోవచ్చు. యాజ్ హీ రెమినిసెంట్ అంటే అతను గుర్తు చేసుకుంటున్నారు, రెమినిసెంట్ అంటే అతను అతను చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ని ఆయన ఒకసారి నెమరు వేసుకుంటున్నారు అనే సెన్స్, నెమరు వేసుకోవడం అంటాం. రెమినిసెంట్ అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. హీ జాయిన్డ్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 14. 14 సంవత్సరాల ఏజ్లో ఉండేటప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్లో చేరడం జరిగిందంట. హిజ్ రోల్ ఇన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద హిందుత్వ ఐడియాలజీ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ బై ఎనీ సింగిల్ లీడర్ బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇప్పుడున్నంత లీడర్ కదా, ఆయన చాలా పెద్ద లీడర్గా అవతరించారు. బట్ ఆయనకి ముందు హిందుత్వ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. హిజ్ రోల్ ఇన్ ద అడ్వాన్స్మెంట్ అంటే అది మరింత వ్యాపించడంలో, మరింత ముందుకెళ్ళడంలో, మరింత ప్రాపగేట్ అవ్వడంలో అతని పాత్ర అన్నది హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్, చాలా ప్రముఖమైనటువంటి పాత్ర అయితే పోషించారు ఆయన. బై ఎనీ సింగిల్ లీడర్, సో అంత ఒక సింగిల్ లీడర్గా ఆయన తెచ్చుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ప్రైమ్ మినిస్టర్ మోదీకి ముందు ఆయన ఒక్కరికే ఉండిందనమాట. హిందుత్వాన్ని ఆయన ఆ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్. హీ హ్యాస్ బీన్ ఏ మెంటర్ టు మిస్టర్ మోదీ, ఆయన మెంటర్గా కూడా ఉన్నారంట. హీ హ్యాస్ బీన్ అంటే ఇప్పటి వరకు ఆయన మోదీ గారు ఎలా అభివర్ణిస్తారు ఎల్కే అద్వానీ గారిని, ఆయన మెంటర్గానే అతన్ని అభివర్ణిస్తుంటారు. విత్ హిస్ క్యాంపెయిన్ ఫర్ అ టెంపుల్ ఇన్ అయోధ్య డెఫినెటివ్లీ చేంజింగ్ ద కోర్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, భారతీయ రాజకీయాల యొక్క డైరెక్షన్ని మార్చింది. చేంజింగ్ ద కోర్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, కోర్స్ అంటే డైరెక్షన్, దిశని నిర్దేశించింది.
దిశని మార్చేసింది. భారతీయ రాజకీయ వ్యవస్థని కంప్లీట్గా ఒక వేరే డైరెక్షన్లోకి తీసుకెళ్ళింది. ఏది తీసుకెళ్ళింది? అయోధ్య కోసం టెంపుల్. ఓకే, అయోధ్యలో ఒక టెంపుల్ కోసం ఆయన చేసినటువంటి క్యాంపెయిన్ అనమాట. సో ఆ క్యాంపెయిన్ వల్ల చాలా మార్పులు ఒక్కసారిగా దేశం యొక్క రాజకీయాల్లో ఒక పెనుమార్పు అయితే పెనుమార్పుకి దారితీస్తుంది అనమాట. దిస్ క్యాంపెయిన్ పుష్ ద లిమిట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద క్లెయిమ్ దట్ మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్ కెనాట్ బీ సబ్జెక్ట్ టు లిటిగేషన్. అయితే ఆయన చేసినటువంటి క్యాంపెయిన్ ఏదైతే ఉందో రామ జన్మభూమి యాత్ర కదా, రామ జన్మభూమి యాత్ర. సో దాంతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఆ క్యాంపెయిన్ ఏం చేసింది? కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని ఇంకొంచెం పుష్ చేసింది అనమాట. అంటే ఏంటి అది ఎలా పుష్ చేసిందంట? బేస్డ్ ఆన్ ద క్లెయిమ్. అయితే ఏ క్లెయిమ్ని బేస్ చేసుకొని పుష్ చేసింది ఆ క్యాంపెయిన్? దట్ మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్, అంటే రిలీజియన్, మీకు దేని మీద అయితే నమ్మకం ఉందో, ఫెయిత్ అంటే అక్కడ నమ్మకం అని అర్థం, ఏ రిలీజియన్ పైన మీకు ఉందో నమ్మకం, దాన్ని బేస్ చేసుకొని మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్. సో నమ్మకానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి లిటిగేషన్కి కెనాట్ బి సబ్జెక్ట్. లిటిగేషన్ అంటే కోర్టులో దాని మీద క్లెయిమ్ చేయడానికి లేదు, దాని మీద లిటిగేషన్ ఫైల్ చేయడానికి లేదు, అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. యాజ్ ఇట్ హ్యాపెన్స్ విత్ అన్ ఎక్స్ట్రాడినరీ అసర్షన్ ఆఫ్ పాపులర్ సావరెంటీ, ద రామ్ జన్మభూమి మూవ్మెంట్ చేంజ్డ్ ద కంట్రీ అట్ సెవరల్ లెవెల్స్. చూసారా? కానీ అది జరగాలంటే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్నే పుష్ చేయగలిగింది అంటే ఎంతో చాలా ఎక్కువ మంది దానికి సంఘీభావం ప్రకటించాలి, అందరూ దానికి మద్దతు తెలపాలి. అసర్షన్ అంటే ఏంటి? అందరూ దానికి మద్దతు పలకడం, అందరూ దానికోసం స్ట్రాంగ్గా అడ్వకేట్ చేయడం. అసర్ట్ చేయడం అంటే ఏంటి? అందరూ కూడా ఒకే స్వరంతో అందరూ దానికి మద్దతు పలకడం. దట్ ఈస్ అసర్షన్ ఆఫ్ పాపులర్ సావరెంటీ. సావరెంటీ అంటే మీకు తెలుసు కదా, సార్వభౌమాధికారం అంటాం సావరెంటీ. సో ఎవరు కూడా ఇంటర్ఫియర్ అవడానికి లేదు, సో మా డెసిషన్స్ మేమే తీసుకుంటాం, సావరెంటీ. పాపులర్ అంటే మొత్తం 50 మంది ప్రజలు ఒకే స్వరంతో వారందరూ కూడా దీన్ని సమర్థించే ప్రయత్నం అయితే చేశారు. ఎక్స్ట్రాడినరీ అసర్షన్ అంటున్నాడు. అప్పుడే అలాంటివి సాధ్యమవుతాయి. ఈ రామ జన్మభూమి మూవ్మెంట్ ద్వారా కంట్రీలో ఒక మార్పు అనేది సంభవించింది. అది కూడా చాలా చాలా లెవెల్స్లో మార్పులు అన్నవి సంభవించాయంట. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బై 2019 యునానిమస్లీ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద టెంపుల్ దట్ వాజ్ ఇనాగరేటెడ్ బై మిస్టర్ మోదీ ఆన్ January 22. ఇది మీకు తెలిసిందే. 2019లో కోర్టు యునానిమస్లీ రూల్డ్ అన్నాడు. ఏకగ్రీవంగా అంటారు, వితౌట్ ఎనీ డిస్ప్యూట్ లేకుండా యునానిమస్గా ఏకగ్రీవంగా మందిర నిర్మాణం అనేది జరగాలి అన్నట్టుగా వారికి అనుకూలంగా ఇన్ ఫేవర్ మీన్స్ అనుకూలంగా డెసిషన్ ఇచ్చింది, వర్డిక్ట్ ఇచ్చింది. రూల్డ్ అంటే అక్కడ అర్థం ఏంటి? తీర్పునిచ్చింది అని అర్థం. దట్ వాజ్ ఇనాగ్రేటెడ్. సో ఆ తీర్పుకి అనుగుణంగా మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది January 22కి, మొన్ననే కదా. సో అది ఠాకూర్ వాజ్ ఏ సెంట్రల్ ఫిగర్. ఇప్పటివరకు అంతా మనం డిస్కషన్ అంతా ఎవరి గురించి మాట్లాడాం? ఎల్కే అద్వానీ గారి గురించి. ఇప్పుడు ఠాకూర్ గారి గురించి కూడా కొంత తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది 2వ పారాగ్రాఫ్లో. ఠాకూర్ వాజ్ ఏ సెంట్రల్ ఫిగర్ ఇన్ ద సోషల్ జస్టిస్ పాలిటిక్స్. సెంట్రల్ ఫిగర్ అంటే చాలా సెంట్రల్ ఫిగర్ అంటే ఏంటమ్మా? కేంద్ర బిందువు అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని అర్థం. సోషల్ జస్టిస్ పాలిటిక్స్, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో అతను చాలా ఈ ప్లేడ్ అ సెంట్రల్ ఫిగర్. చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు. ఆ యూఫమిజం అన్నాడు ఫర్ ద డిమాండ్ ఫర్ బెటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాస్ట్. అంటే మధ్యస్థాయి క్యాస్ట్లు ఉంటాయి అవి, అంటే అవి అంత లోవరు కాదు, ఎస్సీ ఎస్టీలు కాదు, అలానే జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కూడా కాదు, అంటే ఓబీసీ అని చెప్పుకోవచ్చు, ఇంటర్మీడియట్ కాస్ట్. సో వారి ప్రాతినిధ్యాన్ని ఇంకొంచెం పెంచడానికి ఆ యూఫమిజం ఫర్ ద డిమాండ్ అన్నాడు. సోషల్ జస్టిస్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ యూఫమిజం అనమాట. యూఫమిజం అంటే ఏంటి? అంటే ఒక మైల్డ్ ఎక్స్ప్రెషన్ని వాడటం, ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కొంచెం గౌరవప్రదంగా దాన్ని చెప్పే ప్రయత్నం చేయడాన్ని మనం యూఫమిజం అంటాం, రైట్? సో చనిపోయాడు అనడం ఎలా? పరమపదించారు అని చెప్పడం ఎలా? సో రెండు ఒకటే. చచ్చాడు అని చెప్పడం ఎలా? పరమపదించారు, స్వర్గస్థులయ్యారు అని చెప్పడం కొంచెం. శవం అనడం ఎలా? భౌతిక కాయం అని చెప్పడం ఎలా? శవం అన్నది కొంచెం వినడానికి అంత ఆక్వర్డ్గా ఉంటుంది, కానీ భౌతిక కాయం అంటే కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది. అలానే ముసలివాడు అనడం ఎలా? సీనియర్ సిటిజన్ అని చెప్పడం ఎలా? సో దట్ ఈస్ కాల్డ్ యూఫమిజం. అంటే
ఒక మైల్డ్, ఓకే, కొంచెం దానికి గౌరవప్రదాన్ని యాడ్ చేయటం, గౌరవప్రదంగా చెప్పేదాన్నే కొంచెం గౌరవప్రదంగా చెప్పడాన్ని యూఫమిజం అని అంటాం. యూ ఈజ్ ఆల్వేస్ గుడ్ అనే మీనింగ్ వస్తుంది. ఈ యూ అనే ప్రిఫిక్స్ మీకు కనిపిస్తుంది కదా పదంలో, సో దట్ ఆల్వేస్ రిఫ్లెక్ట్స్ గుడ్. యూతో మీకు ఎప్పుడైనా పదాలు వచ్చాయంటే దట్ ఈస్ సంథింగ్ గుడ్ అనే మీనింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, బెటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాస్ట్ ఆఫ్ బీహార్, మెయిన్గా బీహార్ అండ్ లార్జర్ హిందీ బెల్ట్, అంటే నార్త్ ఇండియాలో హిందీ భాషగా మాట్లాడేటువంటి ప్రాంతాన్ని మనం హిందీ బెల్ట్ అంటాం, ఎక్కడైతే హిందీ మాట్లాడతారు. ఓకే, హూ ఛాలెంజ్ ద కాంగ్రెస్ హెజిమనీ, ఈ పదం చాలా ఇంపార్టెంట్. హెజిమనీ అంటే ఏంటమ్మా, డామినెన్స్. ఓకే, వారి యొక్క ఆధిపత్యం అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ హెజిమనీ. హెజిమనీ నౌన్గా వాడాడు. కాంగ్రెస్ యొక్క ఆధిపత్యాన్ని ఆయన ఛాలెంజ్ చేశారు. ఎవరు? ఠాకూర్ గారు, కర్పూరి ఠాకూర్. హీ సర్వ్డ్ 2 terms ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఇన్ ద 1970s. అంటే ఈ తరం వాళ్ళకి తెలియదు కదా, సో ఆయన 1970sలో పనిచేశారు. ఆయన కాంట్రిబ్యూషన్స్ తెలియాలి కాబట్టి సో ఆయన గురించి చెప్తున్నాను. హీ సర్వ్డ్ 2 terms, 2 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు బీహార్కి ఇన్ ద 1970s, 1970లో ఆయన సేవలు అందించారు. సోషల్ జస్టిస్ పాలిటిక్స్ వెంట్ త్రూ ఫేజెస్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ స్కాటర్డ్ ఇంటూ న్యూమరస్ పార్టీస్ ఓవర్ ది ఇయర్స్. సోషల్ జస్టిస్ పాలిటిక్స్ అనేది ఎంతోనే నాంది పలికింది, ఆయనే స్టార్ట్ చేశారు. ఈ సామాజిక న్యాయం అనేటువంటి ఆ టర్మ్ ఏదైతే ఉందో అతను స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, చాలా ఫేజెస్ అంటే చాలా స్టేజెస్ అనే అర్థం, దశలు, చాలా దశల్లో ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అంటే మనల్ని మనం అర్థం చేసుకోగలడం, మనల్ని మనం డిస్కవర్ చేయడం, అంటే ఫైండింగ్ అవర్ సెల్ఫ్ డిస్కవరీ. అండ్ స్కాటర్డ్ అంటే ముక్కలైపోయింది. న్యూమరస్ పార్టీస్ అంటే చాలా, న్యూమరస్ మీన్స్ సో మెనీ అని అర్థం, న్యూమరస్ మీన్స్ వెరీ, చాలా అనే మీనింగ్తో న్యూమరస్ అనే పదాన్ని యాడ్జెక్టివ్గా వాడతాం. సో ఓవర్ ద ఇయర్స్, సో చాలా ఏళ్ళగా ఏమైంది, న్యూమరస్ పార్టీస్గా స్కాటర్ అయిపోయింది ఈ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ అన్నది. వన్ స్ట్రాండ్ ఈజ్ క్లోజ్లీ అలైన్డ్ విత్ ద బీజేపీ. బీజేపీ కేవలం మతాన్ని మాత్రమే పులుముకోవడం కాదు, సోషల్ జస్టిస్ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాండ్స్ ఆఫ్ బీజేపీ. స్ట్రాండ్ అంటే అక్కడ ఏంటమ్మా, అదే డిఎన్ఏ అంటాం కదా, డిఎన్ఏలో ఒక స్ట్రాండ్. ఓకే, దట్ ఈస్ వన్ స్ట్రాండ్ క్లోజ్లీ అలైన్డ్ విత్ ద బీజేపీ. సో బీజేపీతో బాగా క్లోజ్గా అలైన్ అయి ఉంది. దేర్ ఆర్ సోషల్ జస్టిస్ గ్రూప్స్ దట్ ఆర్ స్టిల్ అపోజ్ టు ఇట్, బట్ ద బీజేపీ ఓస్ ఇట్స్ కరెంట్ స్ట్రెంగ్త్ కన్సిడరబుల్లీ టు ఇంటర్మీడియట్ కాస్ట్. అయితే చాలా సామాజిక న్యాయం కోసం పాటుపడేటువంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆర్ స్టిల్ అపోజ్ టు ఇట్, అంటే దానికి వ్యతిరేకిస్తారు. అంటే బీజేపీతో క్లోజ్గా ఉన్నది అని చెప్పే స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు అపోజ్ చేస్తుంటారు. ఎవరు? ఈ సోషల్ జస్టిస్ గ్రూప్స్. కాకపోతే బీజేపీ ఓస్ ఇట్స్ కరెంట్ స్ట్రెంగ్త్ కన్సిడరబుల్లీ టు ఇంటర్మీడియట్ కాస్ట్, దానికి మద్దతిచ్చే వర్గాల్లో చాలా వరకు సిగ్నిఫికెంట్. ఓకే, కన్సిడరబుల్లీ అన్నట్టు చూసారా, సిగ్నిఫికెంట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఎక్కువ సంఖ్యలో మనకి వీళ్ళ బలం అవసరం. ఓకే, వీళ్ళ బలం మాకు ఉంది, సపోర్ట్ ఉంది, ఇంటర్మీడియట్ కాస్ట్ అంటే ఓబీసీలు అని అర్థం. దట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ రీఇన్ఫోర్స్డ్ బై ఆనరింగ్ ఠాకూర్. సో ఆ పర్టికులర్ గ్రూప్కి చెందినటువంటి వాళ్ళని అపీస్ చేయడానికే ఇతన్ని ఆనర్ చేయడం జరిగింది. అంటే ఇతను ఏదో అన్ఫిట్ అని కాదు, బట్ ఈ సందర్భం అన్నదన్నమాట. ఎలక్షన్స్కి వెళ్తున్నారు, ఓకే, ఓబీసీలో ఓట్లు మనకు కావాలి, ఆల్రెడీ రిలీజియన్ బేసిస్ మీద మనకు రామ మందిరం ఉంది, సో రిలీజియన్ బేస్ చేసుకొని మనకైతే ఓట్స్ పడతాయి, డోకాయ లేదు. కాకపోతే ఈ ఓబీసీలు ఆ గ్రూప్స్ని మనం అపీస్ చేసుకోవడానికి వారి తరఫున నాయకుడిని మనం భారతరత్న ఇస్తే కనుక ఆయన్ని ఆనర్ చేసినట్టుగా ఉంటుంది. అలానే వీళ్ళ పాలిటిక్స్, వీళ్ళ ఈక్వేషన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఓకే, బీయింగ్ రీఇన్ఫోర్స్డ్, అది మరింత బలోపేతం అవుతుంది. రీఇన్ఫోర్స్ అంటే బలోపేతం అవ్వడం. ఇన్ 2015 ఏబీ వాజ్పేయి, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ద బీజేపీ, అండ్ మదన్ మోహన్ మాలవ్య, ద ఫౌండర్ ఆఫ్ ద బెనారస్ హిందూ యూనివర్సిటీ, వేర్ కన్ఫర్డ్ ద భారతరత్న. భారతరత్న ప్రదానం చేయడం జరిగింది. ఎవరెవరికమ్మా? మదన్ మోహన్ మాలవ్య ఆయనకి, అలానే అటల్ బిహారీ వాజ్పేయి, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ద బీజేపీ, బీజేపీకి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి. సో వీరిద్దరికీ 2015లో భారతరత్నని ప్రకటించారు. 2019 ఏం జరిగింది? ప్రణబ్ ముఖర్జీ, చూసారా, భారతరత్న చెప్పేటప్పుడు 2015 అంట. ఓకే, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉందా? యా. 2019 ప్రణబ్ ముఖర్జీ, భూపేంద్ర కుమార్ హజారికా అండ్ నానాజీ దేశ్ముఖ్ వేర్ రెసిపియంట్స్. 2019లో ఎవరెవరు అందుకున్నారు? అందుకున్న వారిలో రెసిపియంట్స్ అంటే ఎవరైతే అందుకున్నారో వాళ్ళని రెసిపియంట్స్ అంటాం. సో ప్రణబ్ ముఖర్జీ గారు,
భూపేన్ కుమార్ హజారికా అండ్ నానాజీ దేశ్ముఖ్ వీళ్ళు అవార్డు గ్రహీతలు. ఆల్ దీస్ సెలెక్షన్స్ ఆర్ ఇన్ ట్యూన్ విత్ ద పాలిటిక్స్ ఆఫ్ ద ప్రెజెంట్. చూసారా, అప్పుడు కూడా సెలక్షన్స్ ఏ బేసిస్ మీద, ఏ ప్రాతిపదికన జరిగాయో ఇప్పుడు కూడా అవే పాలిటిక్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ హౌ ద హిస్టరీ ఆఫ్ ద భారత్ రత్న హ్యాస్ ఆల్వేస్ బీన్. ఎలా అయితే భారత రత్న అయితే ఇచ్చుకుంటూ వచ్చారో ఒక ఈక్వేషన్ని బేస్ చేసుకొని, ఆ సమయాన్ని సందర్భాన్ని చూసుకొని, ఇప్పుడు కూడా అదే ఈక్వేషన్ని క్రైటీరియాని ఫాలో అవుతూ వస్తున్నారు అని చెప్తున్నాడు. ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నెత్ర ఖజగం ఫౌండర్ ఎవరు? ఎంజి రామచంద్రన్ అండ్ బిఆర్ అంబేద్కర్ were also conferred the award in the hope that their followers would in turn back the party or alliance ruling at the center. ఓకే, సో వీరు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలకి సెంటర్లో వీళ్ళు మద్దతు ఇవ్వాలంటే ఈ పలానా వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళకి బాగా ఫాలోయింగ్ ఉన్న చారిస్మాటిక్ లీడర్స్ ఎంజి రామచంద్రన్ గారు, అన్నా ద్రవిడ మున్నెత్ర, మనకేమంటాం ఏడీఎంకే అంటాం కదా, అన్న ద్రవిడ మున్నెత్ర ఖజగం ఫౌండర్. సో ఆ పార్టీని స్థాపించినటువంటి ఎంజి రామచంద్రన్ గారు కావచ్చు, అలానే బిఆర్ అంబేద్కర్ గారు, వీరిద్దరికి కూడా అవార్డు ఇవ్వడంతో వారి ఫాలోవర్స్ సెంటర్లో మనకి ఫేవర్గా ఉంటారు అనేటువంటి ఒక ఉద్దేశంతో వారికి కూడా ప్రదానం చేయడం జరిగింది. మిస్టర్ అద్వానీ అండ్ ఠాకూర్ represent the two legs of BJP politics, namely Hindu consolidation and higher representation for intermediate castes in all fields. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా తయారయ్యారు? అద్వానీ గారు అంటే హిందూ కన్సాలిడేషన్, ఆయన హిందూ యాత్ర వల్ల బాగా పాపులర్ అవడం వల్ల, సో ఇప్పుడు ఎలాగో రామ్ మందిర్ నిర్మాణం జరిగింది, అలానే ఆయనకు పక్కకు తీసేశారు, ఆయన్ని ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేదు అనే ఒక అపవాదం ఏదైతే ఉందో దాన్ని చెరపడానికి అద్వానీ గారిని ప్రదానం చేయడం జరిగింది. సో హీ హాస్ బీన్ వన్ ఆఫ్ ద టూ లెగ్స్. సో రెండు కాళ్ళు అనుకుంటే ఒక కాళ్ళు, అంటే ఇప్పుడు నిలబడాలి అంటే రెండు కాళ్ళు అవసరం కదా. సో రెండు కాళ్ళలో ఒక కాలు అద్వానీ గారిని తీసుకుంటే రెండో కాలు ఠాకూర్ గారు. ఓకే, సో ఆయన ఏంటి? హయ్యర్ రిప్రజెంటేషన్ ఫర్ ఇంటర్మీడియట్ కాస్ట్. ఇంటర్మీడియట్ కాస్ట్ అంటే ఓబీసీలు. సో రకరకాల ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఓబీసీలు అందరూ కూడా రిప్రజెంటేషన్, హయ్యర్ రిప్రజెంటేషన్ వాళ్ళది ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా మన వైపు టర్న్ అవుతారు అనేటువంటి ఆలోచనలో హిందూ కన్సాలిడేషన్ అనే పదం వాడాడు. కన్సాలిడేషన్ అంటే వాళ్ళందరినీ కలుపుకోవడం. కన్సాలిడేషన్ మీన్స్ గ్యాదర్ దెమ్, ఓకే, టు యునైట్ దెమ్, కంబైన్ అనే మీనింగ్లో వాడతాం కన్సాలిడేట్. సో యూఆర్ ట్రైంగ్ టు యునైట్ సంథింగ్, గ్యాదర్ సంథింగ్ అనే మీనింగ్లో కన్సాలిడేషన్ వాడతాం. రైట్, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. ఈరోజు వచ్చినటువంటి కొన్ని వర్డ్స్ని మనం ఫాస్ట్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫార్మిడబుల్ అనే యాడ్జెక్టివ్ని వాడటం జరిగింది. ఫార్మిడబుల్ అంటే ఇంటిమిడేటింగ్ అనొచ్చు, ఫ్రైటనింగ్ అంటే భయాన్ని కలిగించే విధంగా, కొంచెం మనల్ని ఇంటిమిడేట్ చేయడం అంటే ఏంటమ్మా, థ్రెటన్ చేయడం అనే సెన్స్లో వాడతాం. థ్రెటన్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం. రైట్, ఫార్మిడబుల్ ఇంటలెక్ట్ అంటే మనం ఒక్కసారిగా వి ఫీల్ లైక్ ఫ్రైటెండ్, అమ్మా మామూలుడు కాదురా బాబు అని ఒక చిన్నపాటి ఫ్రైటనింగ్ కలిగించే విధంగా ఉండడం. దట్ ఈస్ ఫార్మిడబుల్ ఇంటలెక్ట్. కాజింగ్ యూ టు హ్యావ్ ఫియర్ ఆర్ రెస్పెక్ట్ ఫర్ సంథింగ్ ఆర్ సమ్వన్ బికాస్ ద థింగ్ ఆర్ పర్సన్ ఇస్ లార్జ్, పవర్ఫుల్ ఆర్ డిఫికల్ట్. సో ఆ అవతల వ్యక్తి అతని పవర్ వల్ల కావచ్చు, అతను సాధించిన విజయాల వల్ల కావచ్చు, పవర్ఫుల్ కావచ్చు, లార్జ్ కావచ్చు, డిఫికల్ట్ కావచ్చు, వాటి వల్ల అతని మీద భయం కానీ రెస్పెక్ట్ కానీ ఉండడాన్ని ఈ క్వాలిటీ ఇస్ ఫార్మిడబుల్. తర్వాత సెక్టేరియన్ని నౌన్గా వాడచ్చు, అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. సెక్టేరియన్ ఇస్, సెక్ట్ అంటే బేసిక్గా ముక్క, సెక్ట్ అంటే ముక్కమ్మ, SECT, సెక్షన్ అంటాం కదా, సెక్షన్ అంటే ఒక ముక్క. సో సెక్ట్ అంటే అక్కడ దేనైనా ఒక రిలీజియన్ని బేస్ చేసుకొని కానీ, కాస్ట్ని బేస్ చేసుకొని కానీ ఒక గ్రూప్కి ఎదరయ్యేవాడు అంటే స్టిక్ అయ్యేవాడు. ఓకే, ఎదరెంట్ అనొచ్చు, ఫాలోవర్, ఫెనటిక్, డిసిపుల్. సో దాన్ని కంప్లీట్గా ఫాలో అయ్యే వ్యక్తిని మనం సెక్టేరియన్ అనొచ్చు. లేదంటే ఇక్కడ యాడ్జెక్టివ్గా వాడేటప్పుడు మీనింగ్ చూసారా, సెక్టేరియన్ మర్డర్ అన్నాడు, ఇది నౌన్గా వాడాడు, ఇది యాడ్జెక్టివ్గా వాడాడు. సెక్టేరియన్ మర్డర్ అంటే కాజ్డ్ బై ఆర్ ఫీలింగ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ద రిలీజియస్ ఆర్ పొలిటికల్ గ్రూప్ దట్ యు ఆర్ అ మెంబర్ ఆఫ్ ఇన్ ఎ వే దట్ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్ విత్ అదర్ గ్రూప్స్. మీరు ఒక పర్టికులర్ గ్రూప్కి చెందిన వాళ్ళు, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, అది పొలిటికల్ గ్రూప్ కావచ్చు, రాజకీయమైనటువంటి గ్రూప్ కావచ్చు, లేదంటే మతపరమైనటువంటి గ్రూప్ కావచ్చు, కానీ మీరు దానికి స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ఇట్. మీరు ఆ పర్టికులర్ గ్రూప్కి మెంబర్గా ఉండడం వల్ల మీరు దానికి స్ట్రాంగ్ సపోర్ట్ చేయడాన్ని ఈ క్వాలిటీ సెక్టేరియన్, ఒక సెక్షన్కి మద్దతుగా అనే మీనింగ్. బ్రెడ్ అండ్ బటర్
ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు తెలుసుకోండి. బ్రెడ్ అండ్ బటర్ అంటే బ్రెడ్ అంటే రొట్టి, బటర్ అంటే ఆ మీనింగ్ కాదమ్మా. సో బ్రెడ్ అండ్ బటర్ని కంబైన్డ్గా మనం దీన్ని ఏ ఉద్దేశంలో వాడతామంటే ఈ ఎక్స్ప్రెషన్ని లైవ్లీహుడ్ అనే మీనింగ్లో మనం వాడతాం. సో వారికి లైవ్లీహుడ్, ఉపాధి అంటాం కదా, దట్ ఈస్ లైవ్లీహుడ్. గార్డెనింగ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్ ఐటమ్ అంటే నాకు ఇన్కమ్ని తెచ్చి ఇచ్చేది. జీవనోపాధి అంటాం కదా, జీవనోపాధి ఈజ్ నథింగ్ బట్ యువర్ బ్రెడ్ అండ్ బటర్, ఎ జాబ్ ఆర్ యాక్టివిటీ దట్ ప్రొవైడ్స్ యూ విత్ ద మనీ యూ నీడ్ టు లివ్. మీరు బ్రతకడానికి కావాల్సినటువంటి మనీని మీకు ఇచ్చేటువంటి ఆ యాక్టివిటీ కావచ్చు, జాబ్ని కావచ్చు, మనం బ్రెడ్ అండ్ బటర్ అంటాం. డిస్కంటెంట్ ఇది యాడ్జెక్టివ్ అంటే డిస్సాటిస్ఫాక్షన్ అని అర్థం. కంటెంట్ అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కంటెంట్ అంటే బేసిక్గా సాటిస్ఫైడ్ అనే మీనింగ్ వస్తుంది. కంటెంట్ నేను యాడ్జెక్టివ్గా వాడేటప్పుడు నౌన్గా దాని అర్థం వేరు. డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అని చెప్పుకున్నాం. సంతృప్తి, అసంతృప్తి. కంటెంట్ ఇస్ సంతృప్తి, డిస్కంటెంట్ ఇస్ అసంతృప్తి, రైట్. డిస్సాటిస్ఫాక్షన్ అనొచ్చు, డిస్అఫెక్షన్ అనొచ్చు, నెగిటివ్గా వాడతాం. ఓటర్స్ వాయిస్ డిస్కంటెంట్ విత్ బోత్ పార్టీస్. సో వారి యొక్క అసంతృప్తిని వెల్లడించారు రెండు పార్టీల వైఖరితో, విత్ దేర్ వాయిస్. నెక్స్ట్ రికన్సిలియేషన్. రీ అంటే అగైన్ అనే మీనింగ్ వస్తుంది కదా, కన్సిలియేషన్ అంటే మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్స్ని రీస్టోర్ చేసుకోవడం అనే సెన్స్లో వాడతాం. ఇది చాలాసార్లు మనకు వచ్చింది, రిపీటెడ్, మోస్ట్ రిపీటెడ్ వర్డ్ రీకన్సిలియేషన్. ఓకే, రీయూనియన్ అనొచ్చు, కన్కార్డ్ అనొచ్చు, అపీజ్మెంట్ అనొచ్చు. సో అందరూ తిరిగి మళ్ళీ ఓకే రీస్టోరింగ్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అంటారు. ఓకే, దట్ ఈస్ యువర్ రీకన్సిలియేషన్. పీపుల్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ఓకే బికమ్ ఫ్రెండ్లీ అగైన్ ఆఫ్టర్ దే హ్యావ్ ఆర్గ్యూడ్. సో ఒకసారి ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు రీయూనైట్ అవ్వడం, మళ్ళీ తిరిగి కలిసిపోవడం, రీకన్సిలియేషన్, రైట్. ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. సైట్, సైట్ అనేది వర్బ్ అంటే ఇండికేట్ చేయడం, హింట్ చేయడం అనే. మెన్షన్, కోట్, మేక్ రెఫరెన్స్ టు, హింట్ ఇవ్వడం. సైట్ చేయడం అంటే ఓకే షీ సైటెడ్ 3 రీజన్స్, పేర్కొంది అంటారు చూసారా, పేర్కొనడం. వై పీపుల్ గెట్ ఇన్ టు డెప్త్, ఎందుకు మనుషులు ఈ అప్పుల ఊబిలో పడిపోతారు అన్న దానికి 3 రీజన్స్ అయితే పేర్కొంది. సో సైటెడ్ అంటే పేర్కొనడం అనే మీనింగ్లో వాడతాం. టు మెన్షన్ సంథింగ్ అస్ ప్రూఫ్ ఫర్ ఎ థియరీ, ఒక ప్రూఫ్ లాగా మెన్షన్ చేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ సైట్, సిఐటి. తర్వాత క్యాఓస్. క్యాఓస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? క్యాఓస్ ఈజ్ అ నౌన్ అంటే డిస్టర్బెన్స్. దెర్ ఈజ్ నో ఆర్డర్, కంప్లీట్లీ దెర్ ఈస్ అ డిస్టర్బెన్స్. డిజార్డర్, హెవాక్, కమోషన్ అండ్ టుమల్ట్ ఆల్ ఆర్ నెగటివ్ వర్డ్స్. హెవాక్ అన్నా, డిజార్డర్ అన్నా, దెర్ ఈజ్ నథింగ్ పీస్. ఎక్కడ కూడా స్టేబిలిటీగా లేదు, అంతా ఇన్స్టేబుల్గా ఉంది. స్నో అండ్ ఐస్ హ్యావ్ కాజ్డ్ క్యాఓస్ ఆన్ ద రోడ్స్. సో చాలా ప్రాబ్లమ్ని తీసుకొచ్చింది, ప్రాబ్లం. ఓకే, ఫ్రింజ్. ఫ్రింజ్ చూడండి అమ్మా, ఫ్రింజ్ అంటే బార్డర్, ఫ్రింజెస్ అంటారు. ఫ్రింజెస్ అంటే అవుట్స్కర్ట్స్ అనే మీనింగ్లో వాడతాం. అంటే బార్డర్ అని కానీ, ఎడ్జ్ అని కానీ, మార్జిన్, ద అవుటర్ పార్ట్ ఆఫ్ ఎన్ ఏరియా. అవుట్స్కర్ట్స్ అంటాం కదా, సో దాన్ని మనం ఫ్రింజ్ అంటాం. సదరన్ ఫ్రింజ్ ఆఫ్ ద సిటీ, సదరన్ బార్డర్. ఓకే, సదరన్ అవుట్స్కర్ట్ అనే మీనింగ్లో వాడతాం ఫ్రింజ్. ఫ్రింజ్ ఈజ్ బేసిక్లీ నౌన్. ఓకే, సో దీస్ ఆర్ రిలేటెడ్ టు వొకాబులరీ. నౌ వీ విల్ డిస్కస్ రిలేటెడ్ టు అసైన్మెంట్. అసైన్మెంట్ ఆఫ్ ద డేని చూడండి. సొల్యూషన్ అయిపోయింది కదా, సో నౌ వీ విల్ డిస్కస్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. సో దీన్ని మీరు ఆన్సర్ చేయాలి, రైట్. ఈ వర్డ్ ఏంటి, దీనికి సంబంధించిన కొన్ని క్లూస్ ఇవ్వడం జరిగింది. క్లూస్ అమ్మ, దీస్ ఆర్ ద క్లూస్ యూ హ్యావ్ విత్ యూ. వీటినైతే ఖచ్చితంగా ఆన్సర్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మీ ఇన్వాల్వ్మెంట్ని కమెంట్స్ ద్వారా, లైక్స్ ద్వారా చెప్తూ ఉంటేనే నాకు ఇంకా మోటివేషన్, ఎనర్జీ వస్తుంది. లేదంటే మనం చెప్పినా అక్కడ ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అనే ఒక నిరుత్సాహం వచ్చేస్తుంది. సో ఆ నిరుత్సాహం రానివ్వకుండా యూ ట్రై టు బీ జస్ట్ వినడం కాదు, కొంచెం రెస్పాండ్ అవ్వండి, రైట్. సో దట్ విల్ డెఫినెట్లీ మోటివేట్ ద అదర్ పర్సన్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్. ఓకే, సో చూడండి, నెగటివ్ నౌన్ అనే ఒక క్లూ ఇవ్వడం జరిగింది. రెండోది, దానికి ఒక వర్బ్ ఫామ్ కూడా ఉందంట. ఇట్ హ్యాస్ ఇట్స్ అంటే ఈ పదం నౌన్, అది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్, దానికి ఒక వర్బ్ ఫామ్ ఉంటుంది. అలానే దాని సినోనిమ్స్ ఏమంటాడంటే రిడిక్యూల్ అన్నాడు, డెరిషన్, DIRESA, డెరిషన్, నెగిటివ్ వర్డే కదా. సో వీటిని బేస్ చేసుకునే వర్డ్ ఏంటన్నది మీరు చెప్పాలి. 7-lettered వర్డ్. ఓకే, తర్వాత
India jumped 4 places at second in the World Test Championships standings after their series leveling 106 runs win over England in the second test in Visakhapatnam on మండే నిన్న కదా మనం వైజాగ్లో టెస్ట్ మ్యాచ్ గెలవడం జరిగింది ఇంగ్లాండ్తో. సో దీన్ని బేస్ చేసుకుని ఒక సెంటెన్స్ అనేది మనం ఫ్రేమ్ చేసుకున్నాం. సో ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ ట్రై టు ఫార్వర్డ్ దిస్ కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ టు రీడ్ ద పేపర్ చదవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది. అలానే మీ యొక్క స్పందనని లైక్స్ ద్వారా, కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.